నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా సాలూరు మున్సిపల్ డంపింగ్ యార్డ్. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ డంపింగ్ యార్డ్లో తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి యంత్రాన్ని ఈ రోజు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. పట్టణ పరిధిలో సేకరించిన చెత్తను ఈ మిషన్ సహాయంతో తడి చెత్త పొడి చెత్తగా వేరు చేస్తామని, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియ ద్వారా సాలూరులో చాలా వరకు పేరుకుపోయిన చెత్తను రీసైకిల్ చేసి ఉపయోగపడే విధంగా చేస్తుంది అని, ప్రస్తుతానికి ఇది తాత్కాలికమైనప్పటికీ మరికొద్ది రోజుల్లో శాశ్వత యంత్రాలను తెచ్చి డంపింగ్ యార్డ్లో పెడతామని, గతంలో లాగా తిరిగి సాలూరు మున్సిపాలిటీ దేశంలో అన్ని మున్సిపాలిటీలకు ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. చెత్త సేకరించి దాన్ని సెపరేట్ చేసి, ఎలాగైతే మనం ఇంట్లో తడి చెత్త పొడి చెత్త అని దాన్ని సెపరేట్ చేస్తున్నామో, ఇక్కడ కుప్పలు కుప్పలుగా పడినటువంటి చెత్తని, అంటే మీకు తెలుసు ఇంత పూర్వం గత 5 సంవత్సరాలుగా చెత్తనే టన్నులు టన్నులుగా పక్కన పడేసి వదిలేసి వెళ్ళిపోయినటువంటి ప్రభుత్వం. ఈరోజు ప్రభుత్వం బాధ్యత తీసుకొని చెత్తని కూడా, అంటే అది తడి చెత్త పొడి చెత్త, దానిలో ప్లాస్టిక్ రాళ్ళు అలాగే మట్టిని సెపరేట్ చేసింది. మీరు అందరూ చూశారు. ఇలా సెపరేట్ చేయటం వల్ల మనకి ఈ ప్లాస్టిక్ అంతా కూడా ఇంకో దగ్గరికి వైజాగ్ పంపించుకోవడానికి, అలాగే ఏదైతే ఈ మట్టి ఉందో ఆ మట్టిని మనం ల్యాండ్ ఫిల్లింగ్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు చెత్త నుండి సంపద సేకరించాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఆ ఆలోచనకు తగ్గట్టుగానే ప్రతి మున్సిపాలిటీలో కూడా, మీకు తెలిసి ఇంతకు పూర్వం సాలూరు మున్సిపాలిటీలో ఇదే డంపింగ్ యార్డ్లో అప్పటి మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ అమ్మాయిలు పెళ్లిళ్ళు చేశారు. దానికి ఆయన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో కూడా ఆయన పేరు వెళ్ళింది, అవార్డు కూడా తీసుకున్నారు, మీకు అందరికి కూడా తెలుసు. అయితే మన సాలూరు మున్సిపాలిటీ కూడా మనకి అవార్డ్స్ కూడా చాలా వచ్చాయి. ఎందుకంటే మనం చెత్త నుండి సంపదని సృష్టించడం అనేది మన మున్సిపాలిటీలో మనం ఎప్పుడో చేసినటువంటి, అప్పుడు 14-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చేసినటువంటి కార్యక్రమం మనం అది. అప్పటి నుంచి తర్వాత గత 5 సంవత్సరాలుగా దీన్ని పూర్తిగా శిథిలావస్థలో వదిలేసి అసలు ఏమీ చేయకుండా చెత్త ఏమో టన్నులుగానే ఉండిపోయిన తర్వాత గౌరవ మంత్రివర్యుడు నారాయణ గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఈ టన్నులున్నటువంటి ఈ చెత్తని సేకరించి డంప్ చేయడానికే వాళ్ళకు 1 సంవత్సర కాలం పట్టింది. ఈరోజు ప్రతి మున్సిపాలిటీలో కూడా ఇట్లాంటి ఒక మిషనరీ, పెద్ద మిషనరీ తీసుకొచ్చి చెత్తను అన్నిటి కూడా క్లియర్ చేయాలనుకునేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలో కూడా ఇట్లాంటి మిషన్స్ కొనడానికి అలా టెండర్లు అయిపోయినాయి. అట్లాంటి మిషన్ వస్తే ఏ రోజు మనం మున్సిపాలిటీ మొత్తమే చెత్త సేకరిస్తామో, మార్నింగ్ మన సోదరులు, మన కార్మిక సోదరులు సేకరించి తీసుకొచ్చి ఈ మిషన్లో వేస్తే మధ్యాహ్నానికి అంతా క్లియర్ అయిపోతుంది. అంటే ఎక్కడ కూడా చెత్త ఉండదు, అది అంతా సెపరేషన్ అయిపోతుంది. ఎక్కడిదక్కడ ఎరువుకి వెళ్తుంది, అలాగే వేస్ట్కి వెళ్తుంది, ప్లాస్టిక్ వెళ్తుంది, రాళ్ళుగా వచ్చేస్తాయి. ఈ విధంగా చేయాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి ఆయన ఆలోచనకు తగ్గట్టుగానే అన్ని మున్సిపాలిటీలో కూడా మేము చేస్తున్నాం. ఇక్కడ పెద్దలు మిగిలిన అందరూ కానీ, ఇక్కడ సాలూరు మున్సిపల్ కమిషనర్ గారు కానీ అందరూ కూడా ఈరోజు మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో మనం చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటంటే ఇదంతా ఏంటది, మేమేదో ఆర్భాటాల కోసం చేస్తున్న స్టంట్ అని, ఏదో మేము నాటకాలు ఆడుతున్నామని, ఏదైనా చేస్తే వీళ్ళేం చేయగలలే అని ఆ టైప్లో మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మా విఘన్ తాలూకా శిష్యులు. ఈ మా విఘన్ అంటే మీకు అర్థమైంది ఆల్రెడీ. ఎందుకంటే బుర్రలేని మాటలు మాట్లాడిన నాయకుడు వెనకతలు ఉన్నవాళ్ళు అంతకన్నా సభ్యతగా, సంస్కారంగా, మంచిగా మాట్లాడతారని నేను అనుకోను. కాబట్టి కొంతమంది, అంటే మనం ఎప్పుడైనా కామెంట్ ఎట్లాంటి వాళ్ళ మీద చేయకూడదంటే, మానసికంగా ఇబ్బంది పడిన వాళ్ళ మీద మనం కామెంట్ చేయకూడదు. కాబట్టి నేను అందుకనే కామెంట్ చేయటం లేదు. నా అభివృద్ధి ఏదుందో, మా అభివృద్ధి, మా సంక్షేమం ఏదుందో గౌరవ ముఖ్యమంత్రి గారు చేసింది మేము జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తాం. మేము ఎవరిని, ఎందుకంటే కామెంట్ చేయడానికి కూడా వాళ్ళు ఇంతకుముందు ఏం చేస్తే కదా మనం కామెంట్ చేయడానికి. గత 18 సంవత్సరాలుగా సాలూరులో మాజీ ఉన్నటువంటి ఆయన ఏం చేశారు మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు మనం చేస్తుంటే కడుపులో మంట, ఎసిడిటీ అన్నీ వస్తున్నాయి, ఆటోమేటిక్గా వస్తాయి. టాబ్లెట్లు వేసుకోవాలి, మనం ఏం చేయలేం, ఈనో వాడుకోవాలి. కానీ ఏదైనా మనం ఒక కార్యక్రమం చేస్తే ఇది మేము చేసిందే, ఏదైనా కార్యక్రమం చేస్తే మేము చేసిందే అంటున్నారు. రేపు నాకు ఎప్పుడు భయం ఏంటంటే, ఈ వెంగళరాయ సాగరు, పెద్దగడ్డ, ఇవన్నీ మనకి 3 ప్రాజెక్టులు ఉన్నాయి, ఇవి కూడా మేమే చెబుతూ నీళ్ళేసి తెచ్చామని అంటారేమో నాకు భయం కూడా ఉంది వీళ్ళ మీద.